అర్థం చేసుకొని మనం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం స్తుతి 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 పరిశుద్ధము ప్రేమ నమ్మకండి మీ ఘనమైన మాటలు ఎన్ని స్థుతులు స్తోత్రాలు అయా గడిచిన వారం నుంచి వారం వరకు మీ సజ్జమైన లెక్క చేత కాచుకోబడిన రీతిని బట్టి మీకు వందనాలు ప్రభా. మరొక విశ్రాంతి దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వారందరినీ దీవించండి. రామ్ బిడ్డలతో మాట్లాడే వారికి మరొక అవకాశాన్ని దయచేయండి ప్రభా. మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. తల్లి పాటల్లో విన్నారు, ఆరాధనలో విన్నారు, సాక్ష్యాల్లో విన్నారు ప్రభా. సాక్షించడం ప్రతి వారిని జ్ఞాపకం చేస్తాను. వాక్యం చెప్పుచుండగా ప్రభా తల్లి నిలబడేది నేనే కాదు కానీ ప్రభా మాట్లాడేవారు మీరు ప్రభా వేస్తే ఈ రోజు ప్రభా ఏ వాక్యంతో అయితే మాతో మాట్లాడుతున్నారో వాక్యానుసారమైన జీవితం అందరికీ దయచేయండి. ఆ వాక్యంతో మమ్మల్ని అందరినీ దర్శించి దీవించి నడిపించి నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి సహాయం అనుగ్రహించమని బలహీనంగా ఉన్న వారందరినీ స్వస్థపరచమని మా ప్రార్థనలతో నుండి మన్నించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యాంశం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఈరోజు వాక్యాంశం ఏంటో దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నాడో అందులో మనం తెలుసుకోవాలి. చాలు. యోహాను సువార్త ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభువు చెప్తున్నారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఈ 4 సువార్తలు కూడా డైరెక్ట్ గా మనకి యేసు ప్రభువు చెప్పుచున్న మాటలు కనిపిస్తాయి. ఈ రోజు మనతో ఏమని మాట్లాడుతున్నారంటే యేసు ప్రభువు దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు మన వాక్యాంశం దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మనం ఏం చేయాలి? చాలా మంది అనుకుంటారు నేను ప్రతి ఆధారం చర్చపడి చేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, పాటలు పాడేస్తున్నాను, దేవుడు నన్ను చూసి సంతోషపడతాడు అనుకుంటాం. కానీ అది కాదు. ఈరోజు బైబిల్లో మనకి కొన్ని మాటలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. అవి ఏంటో మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో మనకి అక్కడ ఒక మాట కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే దుష్టుల మరణం నందుటి చేత నాకు ఏమాత్రము సంతోషం కలుగు. దుష్టుల మరణం అంటే రక్షణ లేని వారు మరణించిన వల్ల నాకు ఏమాత్రం సంతోషం కలుగు. రక్షణ తీసుకొని యెహోవాను తెలుసుకొని యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకొని మరణిస్తేనే దేవుడు సంతోషపడతాడు. ఈ రోజుల్లో చాలా మంది భార్యలు చర్చకు వస్తారు కానీ భర్తలు రాడు. భార్యలందరూ ఏమంటారంటే మా ఆయనకి రక్షణ ఇచ్చేయండి అంటారు. రక్షణ ఇచ్చిన తర్వాత రక్షణ తీసుకొని ఏం చేస్తారో 1 వారం 2 వారాలు వస్తారు, 3వ వారం నుంచి కనిపించదు. అంటే ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే రక్షణ తీసేసుకున్నాం కదా చాలు అని అనుకుంటారు. కానీ రక్షణ తీసుకోవడం కాదు. మనలో ఏముండాలంటే మారు మనసు అనేది ఉండాలి. మారు మనసు ఉంటేనే దేవుడు సంతోషపడతాడు. నీటి మూలంగా బాప్తిసం, ఆత్మ మూలంగా బాప్తిసం తీసుకొని మారు మనసు నొందితేనే దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ఈ రోజు మారు మనసు నొందితే దేవుడు మన జీవితాలు చూసి సంతోషపడతాడు. ఈ రోజు మన జీవితంలో దేవుడు ప్రతి ఆదివారం సన్నిధికి వచ్చేసి ప్రతిరోజు పాస్టర్ గారు ప్రార్థన ఏం చేసుకోవడం కాదు, మార్పు ఉండాలి. బయటికి అలా కనిపిస్తారు కానీ చాలా మంది మనసులో ఏముండదు, మార్పు ఉండదు. ఈ రోజు మన జీవితంలో ఏముండాలంటే మార్పు ఉండాలి. బైబిల్లో మనకి బాగా తెలిసిన ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరంటే లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో తప్పిపోయిన కుమారుడు మనకి కనిపిస్తాడు. అదేంటంటే నిజంగా జరిగింది. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తున్నారు. ఏమని, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. పెద్ద కుమారుడు ఆయనతో పాటు ఉండి చిన్న కుమారుడు తన స్నేహితులతో కలిసి లోకానుసారంగా ఆస్తి పట్టుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అలా లోకానుసారంగా తిరిగి యోగానికి తిని మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఆయనకు ఆలోచన వస్తుంది, నేను ఇలా కాదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను దేవుడికి నా తండ్రికి చాలా విరోధంగా పాపం చేశానని నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను, క్షమాపణ అడుగుతాను. అప్పుడు ఒకవేళ నా తండ్రి నన్ను చేర్చుకోకపోయినా నా తండ్రి దగ్గర ఉన్న పనివారిలోనైనా నన్ను చేర్చుకొని ఒక పూట భోజనం పెడతారని ఆలోచన కలిగి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజు తండ్రి అంటే ఎవరు? యేసు ప్రభువు. తప్పిపోయిన వాళ్ళ కుమారుడు ఎవరు? మనం. ఈ రోజు మనం కూడా చాలా మంది తప్పిపోయి దేవుని సన్నిధికి వచ్చి పాప నిమిత్తం ప్రాయశ్చిత్తపడి దేవుడి దగ్గరికి వస్తారు. చాలా మంది ఏం చేస్తున్నారు, లోకానుసారంగానే ఉండిపోతున్నారు. కానీ
తప్పిపోయిన కుమారులకు మారు మనసు పొందితేనే దేవుడు మన జీవితంలో సంతోషం అనేది ఉంటాడు. దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు. ఇంకా దేవుడికి సంతోష పెట్టే విషయాలు ఇంకేం చేయాలంటే, అలాగే మనకి జక్కయ్య గురించి కూడా తెలుసు. ఆయన ఎంతో ధనవంతుడు. అయినా దేవుడు ఏం చేశాడు, యేసు ప్రభు వారిని చూడగానే ఆయన ముందు తన హృదయంలో చేర్చుకోవడం వల్ల తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏ ఆలోచన? ప్రభు, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తానని దేవుడు అన్నాడా? ఆయన అన్నాడా? దేవుడు ఏం చెప్పాడు? జక్కయ్య నువ్వు దిగు, నేను ఇంటికి వస్తానన్నాడు. అంతే. అది చెట్టు దిగాడు, ఇంట్లోకి వెళ్ళాడు. కానీ వెంటనే జక్కయ్య మనసులో మార్పు వచ్చింది. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తాను. ఏమున్నది? ఆయనకి మార్పు వచ్చింది. ఈ రోజు మన జీవితంలో కూడా ఇంకా పాత జీవితాలు కాకుండా మార్పు వస్తే దేవుడు మనల్ని చూసి దేవుడు సంతోషపడతాడు. అలాగే మొట్టమొదటిగా మనం మారు మనసు కలిగి ఉంటే దేవుడు మన విషయంలో సంతోషపడతాడు. రెండవదిగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ సామెతల గ్రంథంలో ఎవరు చెప్తున్నారంటే, సొలొమోను గారు ఏం చెప్తున్నారంటే, సొలొమోను గారు యేసు ప్రభువే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది బాగా చదివి జ్ఞానం సంపాదించాలి, ఏవేవో కనిపెట్టి జ్ఞానం సంపాదించాలి, పేరు సంపాదించాలని చూస్తారు. కానీ జ్ఞానం అంటే ఏ జ్ఞానం అంటే, పాట బాగా పాడాలని జ్ఞానం కావాలి, ప్రార్థన బాగా చేయాలని జ్ఞానం కావాలి. ప్రార్థన ఎలా చేయాలంటే, మనం నలుగురిలో ఉన్నప్పుడు ఎలా చేయాలి, సింగిల్ గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఏదైనా కార్యక్రమాల మీద ఎలా చేయాలనే జ్ఞానం మనకి ఏముండాలి, కావాలని దేవుడి దగ్గర మనం అడగాలి. ఇంకా వాక్యం చెప్పినప్పుడు వినే జ్ఞానం. చాలా మంది వాక్యం చెప్పినప్పుడే కొన్ని ఇబ్బందులు ఎదుగుతాయి. పిల్లల విషయం కానీ, ఫోన్ రావడం కానీ, వాక్యం విషయంలోనే ఇబ్బంది వస్తాయి. ఆ ఫోన్ లో అన్ని వదిలేసి దేవుడి వైపు మనం హృదయం పెట్టాలి. దేవుడి వైపే మనం జ్ఞానం కలిగి, చాలా మంది బైబిల్లో కొంతమంది ఏమైనా చేసేవారంటే, ఇంటికి వెళ్ళి పాస్టర్ గా చెప్పిన వాక్యం అక్కడ వినేసి ఇంటికి వెళ్ళి ఏం చేసేవారంటే, ఉందా లేదా అని బైబిల్ తెరిచి చూసేవారు. ఈ రోజు చాలా మంది బైబిల్ ఇక్కడ చదివేసి ఇంటికాడ పెట్టేసి మళ్ళా వచ్చే ఆదివారం దాకా బైబిల్ అని చాలా మంది తీరు. అలా కానీ మీరు చేస్తే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడకపోతే మన జీవితంలో ఏది కూడా జరగదు. దేవుడికి ఇష్టమైన జీవితం కలిగి ఉంటేనే దేవుడికి ఇష్టమైన జీవితం కలిగింది, దేవుడు చెప్పిన పని చేస్తేనే దేవుడు సంతోషపడతాడు. కాబట్టి దేవుడు మన విషయంలో సంతోషపడాలంటే జ్ఞానం సంపాదించుకోవాలి. అంతవరకు ఎందుకు, మనకి బైబిల్లో సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను చెప్తాడు, జ్ఞానం సంపాదించుకుంటానని దేవుడు. చాలు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఎందుకంటే సొలొమోను భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, ప్రభువా, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు నేను అలా సంపాదించాలి, నా తండ్రి తర్వాత నేను రాజును అయ్యానని కాదు, కానీ ప్రభువా, ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని సొలొమోను భక్తుడు అడుగుతారు. ఈ రోజు మనం కూడా, ప్రభువా, నాకు ఇల్లులు కావాలి, ఆస్తులు కావాలి, సంపాదన కావాలి అన్ని కాదు, ప్రభువా, నాకు మంచి జ్ఞానం దయచే, నీ గురించి తెలుసుకునే జ్ఞానాన్ని దయచే. మనం చాలా మంది ఫోన్లు ఉన్నప్పుడు చాలా మంది అనేక రకాలుగా ఫోన్లు యూజ్ చేస్తారు. మనం ఏం చేయాలి? దేవుడు వాక్యాలు వింటూ దేవుడి గురించి జ్ఞానం మనం తెలుసుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు జ్ఞానం అనేది లోకానుసారంగా కూడా ఉంది, అది వద్దు అనట్లేదు. ఎందుకంటే లోకానుసారంగా మనం ఉన్న రోజులు కూడా మన గురించి ఉండాలి. కానీ ఈ లోకానుసారంగా మనం యాత్రికులుగా వచ్చాం. మనం ఇదంతా లోకానికి యాత్రికులుగా వచ్చాం. చనిపోయినప్పుడు మళ్ళా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ లోకంలో అంతా వ్యర్థం కావున దేవుడి గురించి జ్ఞానమే మనకు కావాలి. ఈ లోకంలో ఏ జ్ఞానం కూడా మనం సంపాదించుకోకూడదు. రెండవ విషయం ఏమని చెప్పారంటే, జ్ఞానం కలిగి ఉంటే దేవుడు సంతోషపడతాడు. అలాగే 3వ విషయం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. 3వ విషయం చూద్దాం. ప్రార్థన ఆయనకు ఆనందకరం. 4వ విషయం ఏంటంటే, యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడు. ఇంకా చెప్పే ప్రార్థన ఎక్కడ ఎలా చేయాలి, యథార్థంగా చేయాలి. ప్రతి ప్రార్థన కూడా మనం చేసే ప్రార్థనకి స్వస్థత దేవుడు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపడతాడు. నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే నిన్ను
స్వస్థపరుస్తాడు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం స్తుతి ఆరాధన చేస్తాం, పాటలు పాడడం, ఇదంతా ఎవరి కోసం? దేవుడి కోసం. ప్రార్థన చేసామనుకో, మన ఫ్రెండ్తో మనం ఎలాగైతే మాట్లాడతామో, మన కుటుంబంతో ఎలాగైతే మాట్లాడతామో, ప్రార్థన ద్వారా దేవుడికి మన ప్రార్థన ద్వారా మనకున్న అవసరతలు, మనకున్న బలహీనతలు ఇవన్నీ కూడా దేవుడికి మనం తెలియజేయాలి. కాబట్టి ప్రార్థన యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన విషయంలో సంతోషపడి మనకు అనేక కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. ప్రార్థన అనే విషయంలో మనకి ఒక వ్యక్తి గుర్తొస్తారు. ఎవరంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో రాజు కొన్ని ఆయనకి ప్రార్థన అది చేయొద్దని దానియేలుకు రాజు చెప్పినప్పుడు దానియేలు ఏం చేశాడు? యథా ప్రకారం తన ఇంటికి వెళ్ళి పైగది యెరూషలేము తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ కొంతమంది విరోధముగా దానియేలు మీద కొన్ని కుట్రలు పడిన ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడికి మాత్రం ప్రార్థన చేయడం మానేలేదు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయొద్దు, నువ్వు చర్చికి వెళ్ళొద్దు అంటే మనం ఏం చేస్తాం? భయపడిపోయి మానేస్తాం. కానీ అలా కాదు. ప్రార్థన దానియేలు ఏం చేశాడంటే రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది, ఎవరో ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన అనేది చెయ్యొద్దు అని ఎంతో ఆయన్ని కఠినించినప్పుడు ఆయన ఏం చేశాడు? నేను నా దేవుడికి మాత్రం ప్రార్థన చేస్తానని యథాప్రకారంగా యెరూషలేము తట్టు కిటికీలు తిప్పుకొని మోకాల్లోనే ఆయనకి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనకి కూడా ఎన్నో విధాలుగా మన క్రైస్తవుల మీద కొన్ని దారులు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని భయపడి నా రేషన్ కార్డు తీసేస్తారు, ఆధార్ కార్డు తీసేస్తారని భయపడకూడదు. దేవుడి కోసం మనం నిలబడాలి. ఆ రోజుల్లో ఎంతో మంది దేవుడి కోసమే చనిపోయారు. ఈ రోజు మనం కూడా దేవుడి కోసం చనిపోయే విధంగా మనం బ్రతకాలి. చనిపోయే విధంగా దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మన హృదయంలో ఉంచుకుంటేనే దేవుడు సంతోషపడతాడు. అలాగే దానియేలు కూడా ఏం చేశాడు? దినానికి 7 మార్లు స్తుతి ఆరాధన చేసి 3 మార్లు ప్రార్థన చేశాడు. దావీదు గురించి కూడా ఎక్కడో గొర్రెలు కాచుకున్న దావీదు ఉదయం వెళ్ళిపోయి గొర్రెలతోనే మళ్ళీ సాయంత్రం వచ్చి తన కుటుంబంలో కూడా దావీదు అంటే అంత లెక్క ఉండేది కాదు. సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు యెషయా దగ్గరికి వచ్చి నీ కుమారులు ఎక్కడ అంటే 7 చూపించారు. కానీ ఇంకొక వ్యక్తి ఉంటారు, తను చూపించంటే ఆయన గొర్రెలు కాచుకుంటాడు, ఆయన గురించి ఎందుకండి, నా కుమారులు మీరే అన్నారు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఆ గొర్రెలు కాచుకున్నవాడిని, మేకను కాచుకున్నవాడిని దేవుడు రాజుగా చేశాడు. ఈరోజు చాలా మంది ఏంటంటే ధనవంతులే ఉన్నారు, నేను చాలా పేదరికంగా ఉన్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా లేదా అని ఆలోచనలు ఉంటాయి. ఈ రోజు దేవుడి దగ్గర ధనికులు లేదు, పేదలు అని లేదు. దేవుడు యథార్థంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రభువు నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడే రక్షింపబడు. కాబట్టి ఈ రోజు మన ప్రార్థన దేవుడి సన్నిధిని చేరితే దేవుడు మన జీవితంలో మన ప్రార్థన చూసి దేవుడు సంతోషపడతాడు. నేను 3 విషయాలు చెప్పాను. దేవుడిని మనం సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మారు మనసు కలిగి అంటే దేవుడు సంతోషపడతాడు. రెండవదిగా జ్ఞానమును సంపాదించుకుంటే దేవుడు సంతోషపడతాడు. మూడవదిగా యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడు. అలాగే 4వదిగా చూసుకుందాం. 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు. చాలు. ఇక్కడ మనకి సమూయేలు ప్రవక్త ఏం చెప్తున్నాడంటే తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించు. అంటే ఈ రోజుల్లో చాలా మంది మనకి మొదట్లో బలులు అర్పించేసేవారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పాపం చేస్తే గొర్రెలని మేకలని పునుగుల్ని అర్పించేసేవారు. అది కాదు, ఆజ్ఞలు గైకొంటే దేవుడు సంతోషపడతాడు. బలులు అర్పిస్తే దేవుడు సంతోషపడతాడా? కాదు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞలు మనందరికీ తెలుసు. మనకి కొత్త నిబంధనల నిర్గమాకాండంలో మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలు ఉంటాయి. 10 ఆజ్ఞలు కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. 10 ఆజ్ఞలు మరలా వచ్చి 10 ఆజ్ఞలు కాకుండా 2 ఆజ్ఞలు చేశారు. ఏంటది? 2 ఆజ్ఞలు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు యేసు ప్రభువారు మన ఎదుటించారు. చాలా మంది ఆజ్ఞలు గైకోవడం అంటే ఆ ఆజ్ఞలు గైకొని జీవితం కలిగి ఉంటేనే దేవుడు సంతోషపడతాడు. మనం ఆజ్ఞలు చూడగానే ఏంటో అనుకుంటాం. ఆజ్ఞల్లోనే వివరణ అంతా ఉంది. దేవుడైన చాలా మంది దేవుడిని బాప్తిసం
బాప్తిజం తీసుకొని సన్నిధికి వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత శ్రమలు వచ్చాయని చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో వెనక్కి వెళ్ళిపోతారు. శ్రమలు వచ్చాయని వెనక్కి వెళ్ళిపోతే దేవుడు సంతోషపడతాం. శ్రమలు వచ్చాయని ఇంకా ధైర్యంగా ఉండాలి. క్రైస్తవులుగా ఉన్న మనందరికీ శ్రమలు అనేది సహజం. శ్రమలే లేకుంటే మనం క్రైస్తవులమే కాదు. శ్రమ అనుభవిస్తేనే మనం ఇన్ని రోజులు రక్షణ తీసుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు చేసిన భక్తికి మనకు అర్థం. శ్రమలు సహించి దేవుడి కోసం నిలబడితేనే ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటాం. ఒకవేళ ఇప్పుడు అలా చెప్పారని మనం ఇంకా శ్రమలు వస్తాయి, నేను ఇంకా క్రైస్తవులో ఉండను, నేను బయటికి వెళ్ళిపోతానని వెళ్ళిపోయావా? శ్రమల కన్నా రెట్టింపు శ్రమలు దేవుడు మనకి వచ్చేస్తాయి. అది మనకు తెలియట్లేదు. చాలా మంది అనుకుంటారు దేవుళ్ళు ఉంటేనే శ్రమలు, బయట ఉంటే చాలా బాగుంది, అక్కడే ఆనందంగా ఉంది, లోకానుసారంగా తిరగచ్చు, తిరిగిన ఎవరు అడగరు. ఒకవేళ చర్చికి వెళ్తే నేను ఏం చేసినా పాస్టర్ గారు అడుగుతారు, చర్చిలో వాళ్ళు అడుగుతారని భయం ఉంటారు. కానీ అది కాదు. మనం శ్రమలు సహిస్తేనే ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞలు గైకొంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. రెండవ ఆజ్ఞ ఏమని చెప్పాను? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వల్ల అంటే మన కుటుంబంలో మన అందరం మన చుట్టాలందరం ఎలా కలిసి ఉంటామో మన ఇరుగు పొరుగు ఉన్న వారందరి దగ్గర కూడా మనం అలాగే కలిసి ఉంటాం. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుని ప్రేమను మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. దేవుని ప్రేమను మనం కలిగి ఉంటేనే దేవుడు సంతోషపడతాడు. మనం క్రైస్తవులుగా ఉన్న మనం చాలా ఏం చేయాలంటే శాంతిగా ఉండాలి, చాలా నెమ్మదిగా ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మన అన్ని చెల్లు మనల్ని బట్టి ఎలా మారుతారు? చాలా మంది గొడవలు ఆడుతూ చాలా రకాలుగా ఉంటూ ఉంటారు. అలా చూస్తే అన్నిలు ఎలా మారుతారు? వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడి సన్నిధికి వెళ్తే వాళ్ళ గొడవలు ఆడతావేమో, వాళ్ళకి బాగోదేమో, వాళ్ళకి బలహీనతలు అయిపోతావేమో అనుకుంటారు. కానీ వాళ్ళకి మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో ఆనందం ఉంటుందని, మనం ఎంత ఆనందంగా ఉంటేనే వాళ్ళు కూడా యేసయ్య దగ్గరికి వెళ్తే ఎంత ఆనందం ఉంటుంది, నేను వెళ్ళాలనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు 4వ మాట చెప్పాను. మొత్తం 4 విషయాలు చెప్పాను. 4వ మాట ఏంటంటే ఆజ్ఞలు గైకుంటే దేవుడు సంతోషపడతాడు. 5వ మాట చూసి మనం ముందుకెళ్దాం. 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చాలండి. ఇక్కడ మనకి 5వ మాట ఏమని చెప్తున్నారంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇంతకు చెప్పే క్రైస్తవులు ఉన్న మన అందరూ సంతోషంగా ఉండాలి. శ్రమలు వచ్చినా ఆనందం వచ్చినా ఎలా వచ్చినా కూడా సంతోషంగా ఉంటేనే అన్ని జనులు మనల్ని చూసి దేవుడి సన్నిధికి వెళ్తే అంత సంతోషంగా ఉంటుందా? ఆమెడ మొహం ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటది, అలా కుటుంబంలో అంత సంతోషంగా ఉంటదని మనల్ని చూసి వాళ్ళు ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. మనం సంతోషంగా ఉండకుండా ఎప్పుడు శ్రమలని దుఃఖాలని ఏడుపు మొహాలు పెట్టుకుంటూ ఉంటే అన్ని జనులు అందరూ ఏమనుకుంటారంటే దేవుడి సన్నిధి వేసే దగ్గరికి వెళ్తే అలా ఏడుస్తూ ఉంటారేమో, అలా బాధలతో ఉంటారేమో అని అనుకుంటుంటారు. కాబట్టి ఈ రోజు మనం సంతోషంగా ఉండాలి. అలాగే మనకి యాకోబు రాసిన పత్రికలో విషయం చెప్తారు, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు పాటలు పాడవలను, శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయవాలి. మనకి మన జీవితంలో ప్రతి ఒక్క జీవితంలో మానవ జీవితంలో సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది. క్రైస్తవులుగా మన అందరం ఏం చేయాలంటే సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉండాలి. సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోతాం, బాధ వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి వస్తాం. ఈరోజు అలా చేస్తే దేవుడు సంతోషపడతాడు. దేవుడు సంతోషపడితే దేవుడు మన గురించి సాక్ష్యం చెప్తాడు. ఈ రోజు మనం బైబిల్ అంతట్లో దేవుడు చాలా మంది గురించి సాక్ష్యం చెప్పాడు. ఎవరి గురించి? అబ్రహాము విశ్వాసులకి తండ్రి అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. నా స్నేహితుడని సాక్ష్యం చెప్పాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని సాక్ష్యం చెప్పాడు. ఈ రోజు మన గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్పాలి. దేవుడి దగ్గర మంచి పేరు ఉండాలంటే మనం దేవుని ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఆ రోజుల్లో దావీదు అబ్రహాము వాళ్ళందరూ కూడా దేవుడిని సంతోష పెట్టారు. ఆయన చెప్పిన మాట, నువ్వు లేచి నీ దేశం నుంచి వదిలేసి నీ బంధువులు విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళిపోని అబ్రహాంతో చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? ఇంకా వాళ్ళ ఆవిడికి చెప్పలేదు, వాళ్ళ బంధువులకి చెప్పలేదు. దేవుడు చెప్పిన మాటలు విని వెంటనే కూడా ఆయన చూపించే దేశానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ రోజు దేవుడు మాట వింటే దేవుడు మనల్ని ఎందుకు సంతోషపడతాడు. ఎల్లప్పుడూ కూడా మనం సంతోషంగా ఉంటేనే దేవుడు మనల్ని ఎందుకు ఆనందపడతాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు కన్నా మనందరం కూడా సంతోషపడాలి.
యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. అప్పుడు నీ స్థితి అంటే పాతకాలపు దేవుడిని ఎలా సంతోషపెట్టాలో నీకు తెలియనప్పుడు, నీవు భక్తి పాతగా ఉండేటప్పుడు భక్తి చేసినప్పుడు కాదు, దేవుని సంతోషపెట్టాలని ఈ రోజు నువ్వు నేర్చుకో. ఆ సంతోషపెట్టాలనే విషయాలు నేను చెప్పిన 6 విషయాలు కూడా నువ్వు చేస్తే దేవుడు ఏమవుతాడు? సంతోషపడతాడు. దేవుడు సంతోషపడి ఏం చేస్తాడు? అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుడు. యోబు గారు ఏం చేశారు? ఎన్ని శ్రమలు వచ్చినా సహించారు. సహించడం వల్ల పాప ఫస్ట్ లో ఆయనకి ఎన్ని వేలు ఉండేవి? 7,000 గొర్రెలు ఉన్నాయి అనుకో. దేవుడు శ్రమల్లో సంతోషించిన తర్వాత దేవుడు అతను ఆశీర్వదించి 14,000 గొర్రెల్ని ఇచ్చాడు. తన కుమారులు 10 మంది కుమారులు దేవుడు ఇచ్చాడు. ఈ రోజు మనం కూడా దేవుని సంతోషపెట్టే విషయాలు మన జీవితంలో దేవుడు చెప్పిన వాక్యం ద్వారా మనం చేస్తే దేవుడు మనల్ని కూడా సంతోషపెట్టి అనేక మందిలో మనల్ని సాక్షిగా నిలబెడతాం. 3వ అధ్యాయం 10వ వచనం. శోధించినడలా నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కురిపించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ముగింపుగా మనకి ఈ మాట ఏం చెప్తున్నాడంటే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం మధ్య మీరు నా మందిరంలో నిధిలోనికి తీసుకొని రండి. అంటే దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగాలు బట్టి, దేవుడు మనకి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఉద్యోగంలో మనకు వచ్చిన ధనం కూడా ఏమని చేయాలి? దేవుడికి ఇవ్వాలి. దశభాగాల రూపంలో, కానుకల రూపంలో దేవుడికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. మన దేహాన్ని దేవునికి ఇవ్వాలి, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన ధనాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. దేవుడు గాని సంతోషపడ్డాడంటే మనం నిరుపేదలు ఉన్న మనందరినీ కూడా దేవుడు హెచ్చిస్తాడు, ధనవంతులుగా చేస్తాడు. మనుషులు ఎవరి వల్ల కాదు, కానీ దేవుడు గాని చేస్తే ఈ లోకంలో మనం ఎంత చేసినా దేవుడి దగ్గర మంచి సాక్ష్యం అనేది మనకి ఉంటది. అందుకే ఇంతగా మత్తయి సువార్త 23:23 చెప్పిన వాళ్ళంట జీలకర్రలోని పోపులోని కూడా దేవుడికి దశంభాగాలు అనేది ఇచ్చారు. అంటే ఈ రోజు మనం కూడా దేవుడికి ఏం చేయాలంటే దశంభాగాలు దేవుడికి ఇస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే మలాకీలు ఏమన్నాడు? దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమారిస్తాడు. నువ్వు దేవుడికి ఇవ్వకుండా దేవుడు నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే అంటే దేవుడు ఎలా ఊరుకుంటాడు? మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు నేను నీకు ఇచ్చాను కదా నువ్వు నాకు ఇవ్వంటే అర్థం. మనకున్న దాంట్లో కూడా దేవుడికి ఇచ్చి దేవుడు మనం అడిగితేనే దేవుడు మనకి చేస్తాడు. నువ్వు దేవుడికి ఇవ్వకుండా, నువ్వు దేవుడికి ఏది చేయకుండా ప్రభు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలంటే మనకున్న ప్రతి దానిలో కూడా దేవుడికి దశంభాగాన్ని తీస్తే దేవుడు సంతోషపడతాడు. నీకున్నంత దాంట్లో దేవుడికి ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడంటే దేవుడిని సంతోషపెట్టాలి. ఇప్పుడు వరకు మనం దేవుడిని సంతోషపెట్టే విషయాలు మన జీవితంలో గాని మన హృదయంలో గాని లేవేమో. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మారు మనసు కలిగి ఉంటే దేవుడు సంతోషపడతాడు. మనకు మార్పు లేదు, దేవుడి సన్నిధికి వస్తున్నాము వెళ్ళిపోతున్నామేమో. మార్పు ఉండాలి. మార్పు ఉంటేనే దేవుడు సంతోషపడతాడు. రెండవది జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ లోక జ్ఞానం కాదు, అన్ని చదువులు చదివేయాలి, అది చేయాలి ఇది చేయాలంటే దేవుడి గురించి జ్ఞానం అనేది మనకి కావాలి. మూడవదిగా యథార్థంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ఇప్పటి వరకు మనకి రాదేమో, ఎక్కడైనా చేయాలో ప్రార్థన రాదు. యథార్థంగా చేయాలి. మనం బైబిల్లో చాలా మంది భక్తులు చేసిన ప్రార్థనలు మనకి తెలుసు కాబట్టి ప్రార్థన చేయాలి. నాలుగవదిగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా, క్రైస్తవులుగా ఉన్న మనం ఎప్పుడు కూడా సంతోషం అనేది మన ముఖంలో కనిపించాలి. అనేక మంది అన్నిజనుల ఎదుట మనం నిలబడినప్పుడు మన ముఖంలో ఆనందం చూసి యేసయ్యని నమ్ముకుంటే ఎంత ఆనందమేమో వాళ్ళు అనుకొని మన ద్వారా వాళ్ళు మార్పు చెందాలి. ఐదవది ఆయన ఆజ్ఞలు కైకుంటే దేవుడు సంతోషపడతాడు. ఈ రోజు ఆయన ఆజ్ఞలు కైకుంటే దేవుడు సంతోషపడతాడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా మనం పాటించాలి. కొత్త నిబంధనలు ఆయన చెప్పిన 2 ఆజ్ఞలు కూడా మనం పాటించాలి. అలాగే 6వ మాట ఇప్పుడు ఏం చెప్పాను? దశంభాగాలు అంటే మనకు ఉన్నంత దానిలో దేవుడికి ఇవ్వాలి. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఈ వాక్యం మాట్లాడాడు. ఈ వాక్యం బట్టి మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి ప్రభువా ఈ రోజు నాతో ఈ మాటలు మాట్లాడావు, ఇది ఇష్టమైన జీవితం నేను చెప్పా
వాళ్ళు చెప్పిన 6 మాటలు కూడా నేను పాటించాలి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోద్ది. వాక్యం చెప్పినప్పుడు కొంత మనకి తెలిసిపోద్ది ఈ రోజు ప్రభు నాతోనే మాట్లాడుతున్నారు. చాలా మంది ఏంటంటే విమర్శగా మాట్లాడతారు. పాస్టర్ గారు నా గురించి అంతా తెలిసి నా కోసమే మాట్లాడతారని ఎప్పుడు కూడా అనుకోదు. వన్స్ బలిపీఠం ఎక్కిన తర్వాత వాళ్ళు నీ చుట్టాలైనా నీ బంధువులైనా ఎవరు వాక్యం చెప్పినా దేవుడే మాట్లాడతారు. ఆయన నా గురించి అంతా తెలుసు, మా రిలేటివ్సే కదా, నా కోసమే చెప్తాడనే ఆలోచన ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో సంతోష పెట్టగానే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ చిన్న వాక్యం దేవుడు మనందరి విడుదలలో దీవించి ఆశీర్వదించుకుంటాడు.